హాయ్ అండి, నేను మీ సంధ్యాని. మనకి లలిత జ్యువెలరీలో ఒక యాడ్ ఇస్తారు చూసారా, డబ్బులు ఊరికనే రావని చెప్పేసి. అదైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎందుకు అనేది ఇప్పుడు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇన్ని వెరైటీస్ అంటే డబ్బులు ఊరికనే రావన్న ఇన్ని వంటలు ఏమి ఉండవు సంధ్య అంటే, ఆగండి చెప్తాను. ఇవన్నీ కూడా పాసిపోయిన వంటలు ఏంటంటే లక్ష్వారం మిగిలిన సాంబారు, నిన్న పప్పు, రసం, అలాగే చిక్కుడు కర్రీ, ఇవన్నీ నిన్నటివండి. అవన్నీ కాస్త మళ్ళీ వేడి చేసి రీమోడల్ చేసేసి ఇంకా వేడి రైస్ పెట్టి కాలీఫ్లవర్ ఫ్రై చేశాను అనమాట. ఇన్ని రెసిపీస్తో ఈరోజు అయితే భోజనం చేయబోతున్నాము. అంటే అలా అని చెప్పేసి డబ్బులు ఊరికనే రావు కదా, ఫ్రిడ్జ్లో పెట్టి 10 రోజులు 20 రోజులు అలా పెట్టి ముగ్గు పెట్టుకొని తినకండి. జస్ట్ 1 డే అంతే, అంతకు మించి వద్దు. లేనిపోని డబ్బులు ఆదా చేయాలని చెప్పేసి మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టి అస్తమానికి వేడి చేసుకుని తింటే మన కడుపులో ఉన్న మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, మన కడుపు అది ఫ్రిడ్జ్ అనమాట, అది డ్యామేజ్ అవుతుంది. ఇంకా మన బాడీలో పార్ట్లన్నీ డ్యామేజ్ అయితే చాలా కష్టం. దానితో పాటు వేడి పకోడీ. ఈ చిన్న మినీ వ్లాగ్